నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ. హలో బాలు. ప్రస్తుతం ఏపీలో అమరావతి భూముల పట్టాల పంపిణీకి సంబంధించి ఒక పెద్ద రగడ జరుగుతుందని అనుకోవచ్చు. ఇటు కొంతమంది స్థానికులు వ్యతిరేకిస్తున్నారు, మరీ ముఖ్యంగా రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఎలా చూడొచ్చు? అంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవడంతో రేపొద్దున మంగళగిరిలో కావచ్చు, లేకపోతే ఇటు రాజధాని తొళ్ళూరు ప్రాంతంలో కావచ్చు, ఓటు బ్యాంకింగ్కి సంబంధించి కనీసం నాకు ఒక్కళ్ళు కూడా ఓటు వేరేమన్న ఒక భయంతో ఏం చేశారంటే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 34,000 ఎకరాలలో నుంచి ఒక 1,400 ఎకరాలని అంటే ఎలక్ట్రానిక్ సిటీ కోసం ఈ సిఆర్డిఏ చట్టం అంటాం. ఆ సిఆర్డిఏ చట్టంలో 4 జోన్లుగా విభజించి ఒక్కొక్క దానికి ఇదిగో వీళ్ళకి ఎమ్మెల్యేలకి, వీళ్ళకి ఎంపీలకి, లేకపోతే కొంత విభజించిన తర్వాత దాంట్లో ఒక 1,400 ఎకరాలని తాజాగా R5 జోన్గా క్రియేట్ చేస్తూ సిఆర్డిఏ చట్టాన్ని సడలించి R5 జోన్గా క్రియేట్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఏంటి, రాజధాని ఇతర ఒక పేదలకు కొంతమందికి ఒక 51,000 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం. సెంటు భూమి 48 గజాల సెంటు భూమిని వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఒక జీవోని తీసుకొచ్చారు. దానికి అనుగుణంగా మొన్న 26వ తారీఖు ఇళ్ల పట్టాల పంపిణీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు. దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఆ రాజధాని రైతులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ సందంగా ఆయన అనుకున్నారు, ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఏమైందంటే రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు దీనిని నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతి కోసం పోరాడుతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకోటి వచ్చి చేరింది. పోరాటంగానే సాగుతుంది. కాకపోతే ఇప్పటిదాకా కమ్మ రాజధాని అనో లేకపోతే కమరావతనో బ్రహ్మరావతో అన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్ వాళ్ళు ఈ విజువల్స్లో మీడియాలో మనం చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉంటున్నాయో ఈ విజువల్స్ అన్నింటిలో కూడాను మనం దళితులు కావచ్చు, లేకపోతే బహుజనులు కావచ్చు, అంటే బడుగు బలహీన వర్గాలు మాత్రమే ఎక్కువ మంది దీంట్లో ఉన్నారు. ఎవరైతే ఒక వర్గం వాళ్ళు ఎక్కువ దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారని అనుకున్నారో వాళ్ళు కాకుండా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు మాత్రమే ఇందులో ఉన్నారు. తాజాగా వీళ్ళే ఆ నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరికి తోడు మళ్ళీ ఒక జైభీం పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే బాలకోటయ్య గారు, లేకపోతే బసవయ్య గారు లాంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో మా రాజధానికి మేము భూములు ఇచ్చాము, మాకు ఇచ్చిన భూముల్ని మీరు వేరే వాళ్ళకి ఎట్లా దారదత్తం చేస్తారంటే వీళ్ళు ప్రశ్నిస్తుంటే మొన్న భూములు ఇచ్చే రోజు ఇళ్ల పట్టాల స్థలం పట్టాల పంపిణీకి సంబంధించి కార్యక్రమంలో ఎవరైనా కానీ నల్ల బ్యాడ్జీలతో కానీ, నల్ల బెలూన్లతో కానీ, నల్ల కండువాలతో కానీ నిరసన తెలియజేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తామంటూ ఒక హుకుం జారీ చేసిన నేపథ్యంలో ఆ ముందు రోజు రాజధాని ప్రాంతంలో ఎక్కడైతే దీక్షలో కూర్చున్నారో ఆడవాళ్ళని చూడకుండా, వృద్ధులను చూడకుండా వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు వేసి ఆడవాళ్ళని అయితే అసలు మరీ చాలా దారుణంగా దుర్భాషలాడుతూ అక్కడ పోలీసులు ఒక వీరంగం సృష్టించారు. సరే, ఇదంతా పోతే అసలు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ 25 లేఅవుట్లు వేసి ఈ 1,400 ఎకరాలని ఆ తొళ్ళూరు ప్రాంతంలో, కృష్ణాయపాలెం ఆ ప్రాంతాలలో 40 సెంటు భూమిని మొత్తం చదును చేసేసారు, రోడ్లు వేసేసారు, మొత్తం వాళ్ళకి రాళ్లతో మార్కింగ్ చేసేసారు. ఈ తతంగం అంతా జరుగుతున్న ముందు రోజు ఏం జరిగిందంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఇదంతా ఆడవాళ్ళ పేరు మీద పట్టాలు పంపిణీ జరిగింది. ముందు రోజు మేము రాజధాని ప్రాంతానికి వెళ్తే మాకు ఉపాధి ఉండదు, మేము కూలీనాలి చేసుకునే వాళ్ళము, అక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన కూలీ ప్లేస్కి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది, మేము రాము అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకించడం. అయినప్పటికీ కూడాను ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతో పాటుగా కుటుంబ సభ్యులు మొత్తం రావాల్సిందని చెప్పేసి అన్నారు. ఆ ప్రోగ్రామ్ ఏదో అట్లా అయిపోయింది. ఇష్టమైన వాళ్ళు తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. ఓవరాల్గా ఇక్కడ నష్టం ఎవరికి జరుగుతున్నదంటే రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు నష్టం జరుగుతుంది. వాళ్ళ నోళ్లు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ స్థలాల్ని ఇంకొకళ్ళకి ముట్ట చెప్పే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇటు రైతులకి కావచ్చు, లేకపోతే వేరే ప్రాంతాలలో కూడా ఒకరి భూములను వేరొకరు అన్యాక్రాంతులు లేకపోతే అన్యాక్రాంతం చేసుకోవడం పరిపాటిగా చూస్తూ ఉన్నాము అంటూ కూడా ఒక వాయిస్ వినిపిస్తుంది. మీరేం చెప్తారు దానికి? నువ్వు దానికి నిదర్శనంగా మొన్న జగనన్నకు చెప్దామనే ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఒక కాల్ సెంటర్ తీసుకొచ్చి 1902 అనే కాల్ సెంటర్ని తీసుకొచ్చి మీకు ఏదైనా సమస్యలు ఉంటే మాకు చెప్పుకోండి అని చెప్పేసి ఏదైతే ప్రోగ్రామ్ చెప్పారో దాంట్లో ప్రధానంగా ఇదే విషయం బయటపడింది. బాబు, పొరపాటును కూడా మీకు ఏదైనా మీ పట్టాలో లేకపోతే మీ ఇళ్ల స్థలాల గురించో లేకపోతే ఏదైనా సివిల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే మీరు వాళ్ళకి చెప్పుకోకండి. మీ పొరపాటును కూడా మీ సర్వే నెంబరో మీ డాక్యుమెంట్ నెంబరో చెప్పకండి.
లిటిగేషన్లో ఉందనో లేకపోతే గొడవల్లో ఉందనో వాళ్ళు కబ్జా చేశారని చెప్తే మీకు ఆ స్థలం ఇంకెప్పటికి రాదు. ఇప్పటికైతే కనీసం ఆశలు పెట్టుకోవచ్చు. మీరు అక్కడ కాల్ సెంటర్ చెప్పుకున్నట్లయితే మీకు అసలు ఆ స్థలమో ఇల్లో పొలమో మీకు కాకుండా పోతుంది అని చెప్పేసి వీళ్ళందరూ కబ్జా చేయడానికి రెడీగా ఉన్నారని ఒక వాదనతో చాలామంది అసలు ఆ ఒక్క సెగ్మెంట్ ఎవరు ముట్టుకోలేదు ఆ కాల్ సెంటర్స్ చేసేవాళ్ళ దాంట్లో. ఎందుకంటే మనలో ఉన్న లూప్ హోల్ మనమే చెప్పుకొని మనమే లూజ్ అయ్యి మన ఇళ్ళు అంటే మన ఆ ప్రాపర్టీని మనమే కోల్పోవడానికి మనమే ఒక అవకాశం ఇచ్చినట్టయింది. సో అదే నిదర్శనం ఇక్కడ కూడాను. మన స్థలాలు ఏవైతే ఉన్నాయో అన్యక్రాంతం అవుతున్నాయి, కబ్జాకు గురవుతున్నాయి, ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కేసులు పెడుతున్నారు. ఈ రాజధాని ప్రాంతాల్లో కూడా అదే జరిగింది. మిమ్మల్ని ఎవరేమన్నా రాజధానికంటూ ఆడవాళ్ళపైన దుర్భాషలు ఆడటము. సో వీళ్ళందరూ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో మళ్ళీ రాజధాని భూములతో పాటు సమానంగా దీన్ని కూడా చర్చిస్తారంటాము. ఇదంతా ఒక చరిత్ర. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అంటున్నది ఏంటంటే, నేను ఎంత మంచి చేస్తున్నా కానీ ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు నన్ను దుయ్యపట్టే విధానంగా అందరి దగ్గర చెప్తున్నాడని చెప్పేసి ఒక మాట అంటున్నారు. కానీ ఇక్కడ రాజకీయంగా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నదల్లా కంప్లీట్గా రాజధాని రైతులు మాత్రమే. అది కూడా ఎవరు? వాళ్ళు అనుకున్నట్టుగా ఒక వర్గానికి చెందిన వాళ్ళు కాదు. కంప్లీట్గా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీకి సంబంధించినటువంటి మెయిన్గా వాళ్ళు. మనం చూసినట్లయితే వాళ్ళని గృహ నిర్బంధం చేశారు, అరెస్ట్ చేశారు. అంటే ప్రశ్నించే గొంతుని అసలు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు. మరో పక్కన ఏంటంటే మేము పేదలకు మంచి చేస్తాము, వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెప్తూనే మరొకళ్ళ నోళ్ళు కడుపు కొట్టే ప్రయత్నం ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తుందని ఇటువంటి బాగా స్పష్టమవుతున్నాయి. మీడియాలో ఎంతసేపటికి నాకు టీవీ5 లేదు, నాకు ఈనాడు లేదు, నాకు ఆంధ్రజ్యోతి లేదని అనుకుంటే మరి సాక్షి ఎవరిదో మరి ఆయనే సమాధానం చెప్పాలి. ఒక పక్కన మీడియా గొంతునొక్కే ప్రయత్నం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డి పైన ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళ రిపోర్టర్ల పైన ఏదైతే ఉందో వాళ్ళ దాష్టికం చూస్తున్నాం. సో ఓవరాల్గా రైతులు కావచ్చు, ఇతరితర సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఏదో రకంగా కేసులు పెట్టో లేకపోతే భయపెట్టో ఏదో రకంగా భయపెట్టే విధంగా ఒక పక్కన ఒక వర్గీయులు ఉంటే, రాజకీయ వైషమ్యాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది మంత్రులు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళని తిట్టించే ప్రయత్నం జరుగుతుంది. అటు ప్రజల్ని తిట్టిస్తున్నారు, ఇటు పక్కన రాజకీయ నాయకులు తిట్టిస్తున్నారు. కానీ దాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఒక గొప్ప అంశం ఏంటంటే దానిని వీళ్ళు ధీటుగా ఎదుర్కొంటున్నారు. రాజకీయాలకు అతీతంగా అటు రాజధాని భూములకి రైతులు కావచ్చు, ఇతరితర స్థలాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి రాజకీయ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ ధీటుగా ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఆ సమయానికి వీళ్ళు సంయమనం పాటిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్న ఏదైతే అనుకుంటున్నాడో అది చేయడానికి సిద్ధపడుతున్నారు. అటు విశాఖపట్నం కావచ్చు, లేకపోతే ఇటు రాజధాని అంశం కావచ్చు, ఏదైనా కానీ తను అనుకుని చేసి తీరాల్సిందే. ఒకళ్ళని కష్టపెట్టైనా సరే, ఒకళ్ళని ఇబ్బంది పెట్టైనా సరే నేను అనుకుని చేసి తీరాల్సిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏదైతే అనుకుంటున్నాడో బహుశా అది రాబోయే రోజుల్లో ప్రజలు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి అస్త్రం ఏదైతే ఉందో ఆ ఓటుతో సమాధానం చెప్తారా, ఇదంతా నచ్చి మళ్ళీ ఆయనకే ఓటేస్తారా, లేకపోతే నచ్చకపోతే ఇంకొకళ్ళు మారుస్తారా అన్నది. ఏది ఏమైనా రైతులకు మాత్రం న్యాయం జరుగుతుంది అని అనిపిస్తుందా? అంటే అది చెప్తున్నా కదా, అది పెద్ద క్వశ్చన్ మార్క్. రాజధాని రైతులకైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలము వాళ్ళకి న్యాయం జరగదు. ఒకవేళ చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళు 1300 రోజుగా వాళ్ళు చేస్తున్న దీక్షలకి ఇప్పటికి న్యాయం చేసి ఉండాల్సింది. రాజధాని ప్రాంతాన్ని విశాఖపట్నం తరలిస్తారన్న మాటను వెనక్కి తీసుకునేవాడు. తీసుకోకపోగా రేపు సెప్టెంబర్ నుంచి నా మకాం అక్కడే అంటున్నాడు. మరి రాజధాని ఏమైపోవాలి? ఇప్పటికే శ్మశానం అంటున్నటువంటి ఆ రాజధాని రాబోయే రోజుల్లో ఒక అసెంబ్లీ తప్పిస్తే అక్కడ ఇంకేం ఉండదు. ఎందుకంటే సచివాలయం అక్కడ తరలి వెళ్ళిపోతుంది. ఎప్పుడో 3 నెలలకో 6 నెలలకో పెట్టుకున్నటువంటి ఒక 10 రోజుల సమావేశాల కోసము 34,000 ఎకరాలని ఊరికే తృణప్రాయంగా అట్లా వదిలేసినట్టు అవుతుంది. సో కాబట్టి రాజధాని రైతులకైతే ఈ సర్కారు ఉన్నంత వరకు అయితే న్యాయం జరగదు. గవర్నమెంట్ మారిన తర్వాత అది వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వర్ణ.